హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే చాలా సింపుల్ డిజైన్ అనేది చూపిస్తాను. అండ్ నెక్ లైన్ కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఈ డిజైన్కనే కాదు, ఏదైనా డిజైన్ చేసుకున్నప్పుడు మనం నెక్కి ఏ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను నాకు కావాల్సిన డిజైన్ అనేది. అండ్ ఒక లైన్లో డ్రా చేశాను కదా, ఆ లైన్ ఏంటంటే మనకి నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో నెక్ లైన్ అదనమాట. అక్కడ మనకి నచ్చిన డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఒక చైన్ స్టిచ్ అనేది వేసి జరీ థ్రెడ్ తోటి, ఆ తర్వాత ఒక జర్దోజీ లైన్ అనేది స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కట్ బీడ్స్తో మళ్ళీ సేమ్ జర్దోసి మళ్ళీ చైన్ స్టిచ్ అనమాట. అంటే మొత్తం 5 లైన్స్ వచ్చాయి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను ఏమేమి కుట్టానో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే అవన్నీ కుట్టి చూపించేటప్పటికి వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. మనకేంటంటే లెంతీ వీడియోస్ అసలు చూడరు అనమాట. ఎందుకంటే నేను చాలా వీడియోస్ అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేశాను, కానీ ఎవరు చూడట్లేదు సరిగా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత బీడ్స్ కుట్టుకోవాలి, తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ అనమాట. ఈ విధంగా 3 లైన్స్ లాగా మొత్తం ఇదంతా కూడా ఫిల్ చేసుకోవాలి. నేను బీడ్స్ కూడా ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ తర్వాత వచ్చేసరికి నార్మల్ థ్రెడ్డే తీసుకుని, అంటే చైన్ స్టిచ్ వచ్చేసరికి జరీ థ్రెడ్తో కుట్టుకోవాలన్నమాట. అండ్ ఈ బీడ్స్ అవి కూడా నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, మనం స్టిచ్చింగ్లో యూస్ చేస్తాం కదా, ఆ థ్రెడ్డే అనమాట. ఇక్కడికి 2 కట్ బీడ్స్ ఎక్కించుకుని నీడిల్లోకి దించేసాను, ఎంతవరకు సరిపోతుందో చూసుకుని. ఇప్పుడు ఒక బీడ్ ముందర నుండే నీడిల్ అనేది బయటకు తీసి మళ్ళీ ఆ బీడ్లో నుంచి ఎక్కించి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అనమాట, ఇలా 2 బీడ్స్ కింద. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా లైన్గా వస్తుందన్నమాట, వంకర టింకర్లు పోకుండా. ఈ విధంగా మీరు కుట్టుకోవాలి మొత్తం అంతా కూడా. ఏంటి కర్వ్స్ ఏవైతే అంటే ఫస్ట్ ఆల్రెడీ చైన్ స్టిచ్ ఏదైతే వేసి ఉంచానో సేమ్ అదే దాని పక్కగానే మీరు ఇదంతా కట్ బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. కానీ మనకి ఏంటంటే నెక్ లైన్లో ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉంది, ఏంటి అంటే జర్దోసి అనేది ఎక్స్ట్రాగా ఉంది. కానీ ఇందులో అయితే అంత లెంతీగా అంటే 5 లైన్స్గా వేస్తే ఏంటంటే బాగా బ్రాడ్ అయిపోతుందన్నమాట. అందుకోసమే ఓన్లీ 3 లైన్స్ అంటే జర్దోసి ఆపేసాను ఇందులో. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ లీఫ్లన్నీ కూడా నేను చైన్ స్టిచ్ అనేది వేసేసి ఉంచానన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అనేది, అందుకోసమే. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో అన్నీ కూడా నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ లుక్ వచ్చేలాగా ఎలా వర్క్ చేసుకోవచ్చు అనే వీడియోసే ఉంటాయి, ఒకసారి చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఒకవేళ మీకు కాకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళతో ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ లీఫ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా థ్రెడ్తో మీకు నచ్చిన కలర్, అంటే మీ శారీకి ఏదైతే మ్యాచ్ అవుతుంది అనుకున్న కలర్ యూస్ చేసుకుని ఈ విధంగా మీరు ఫిల్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒక సైడ్ నుండి తీసి ఇంకొక సైడ్కి నీడిల్ అనేది కిందకి దించడం అంతే. ఇక్కడ ఏంటంటే కానీ మీరు గ్యాప్స్ లేకుండా చూసుకుంటూ అండ్ స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా కుట్టుకున్నట్లయితే కొంచెం లుక్ అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా నేను ఈ లీఫ్లన్నీ కూడా ఫిల్ చేసేసాను. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ కలర్స్ అంటే ఇంకేమైనా ఎక్కువ కలర్స్ ఉన్నాయనుకోండి మీ శారీలో, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఈ 3 లీఫ్లు చూసారు కదా, 2 కలర్స్లో యూస్ చేశాను. అదేవిధంగా మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ మీరు అలా విధంగా కుట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లో మాత్రం జర్దోసీతో ఒక లూప్లా క్రియేట్ చేయాలన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో వర్క్స్ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది. నీడిల్ అనేది బయటికి తీసిన తర్వాత కింద నుండి ఇప్పుడు నీడిల్లోకి జర్దోసి ఎక్కించుకుని సేమ్ ప్లేస్లో మళ్ళీ నీడిల్ కిందకి దించేస్తే ఇలా లూప్లా క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు అక్కడ ఒక చెమ్కీతో పాటుగా ఇలా ఒక టాకా వేసేయాలి అంతే, చాలా సింపుల్. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా మీరు చూస్తేనే చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఏంటంటే ఏం మాట్లాడాలి తెలియక నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే చూసేదానికంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని బట్టే అర్థమవుతుందన్నమాట. అందుకోసమే నేను ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది మగ్గం వర్క్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు, కానీ మగ్గం వర్క్ నేర్చుకోవాలి అంటే కొంచెం కష్టం అనమాట. అండ్ ఇలా నార్మల్ నీడిల్‌తో వర్క్ అనుకోండి, మీరు కుట్టేసిన బ్లౌజులు అంటే మీ ఓల్డ్ బ్లౌజులు ఉంటాయి కదా, వాటి మీద కూడా మీరు డిజైన్స్ అనేవి చేసుకోవచ్చనమాట చాలా ఈజీగా. అండ్ మగ్గం వర్క్ కంటే కూడా ఇది నార్మల్ నీడిల్‌తో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు వర్క్స్ అనేవి మీరు. అండ్ లుక్ ఏమైనా తక్కువగా అంటే కొంచెం దాని అంత లుక్ రాదా అంటే కూడా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. అది నార్మల్ నీడిల్ అయినా మగ్గం వర్క్ అయినా. నా వీడియోస్ ఆల్రెడీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, నేను చాలా చాలా హెవీ డిజైన్సే నేను చేసుకున్నాను నార్మల్ నీడిల్‌తోని. అందుకనే ఒకసారి చూడండి, మీకు ఏమైనా అంటే ఈ వీడియో నచ్చకపోయినా సరే ఒకసారి ఛానల్ చూడండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూస్తే అందులో ఏదైనా మీకు నచ్చొచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ కూడా నేను మీలో ఎవరికైనా సరే ఏమన్నా డిజైన్స్ చేసుకోవడం తెలియకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఆ డిజైన్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మీతో కంపల్సరీ, నాకు కూడా వచ్చినట్లయితే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ మిడిల్ లీఫ్ ఏదైతే ఉందో దాని చుట్టూరు కూడా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చేసరికి కట్ బీడ్సే, కొంచెం పొడవుగా ఉంటాయన్నమాట పెద్దవి. ఈ కట్ బీడ్ తర్వాత ఒక చెమ్కి తీసుకుని ఈ విధంగా అనమాట దీని చుట్టూరు కూడా ఇలా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది వర్క్. మీరు బిగినర్స్ అయ్యుండి అసలు మాకు రాదు ఇప్పటి వరకు మగ్గం వర్క్ అనేది వాళ్ళు కూడా ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ కర్వులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఏంటంటే ఒక జర్కాన్ బేస్ అనేది కుట్టుకున్న తర్వాత అందులో జిర్కాన్ స్టోన్ అనేది అంటించేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ స్టోన్స్ లేకపోతే మీరు బీడ్ అయినా కుట్టుకోవచ్చు, అక్కడ వైట్ బీడ్ కానీ లేదంటే గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ కానీ మీరు కుట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే పూర్తిగా చూడండి ఏదైనా వీడియో. మీరు మధ్యలో చూసేస్తే అంటే చూసి ఇదే కదా డిజైన్ అనుకుని మధ్యలో ఆపేశారనుకోండి, మీకు పూర్తిగా తెలీదు. అంటే మీలో ఎవరైనా వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్య మధ్యలో నేను టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అండ్ కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉంటాను అనమాట. అందుకోసమే వీడియో పూర్తిగా చూడమని చెప్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు కూడా అంత బాగా రాదు, కానీ ఏదో కొంచెం అలా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోస్ కొంచెం అంటే చేయడానికి బాగుంటుంది. అండ్ తర్వాత చూసారు కదా, ఈ విధంగా డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలన్నమాట. మీరు నెక్ చుట్టూ హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను థంబ్నెయిల్లో పెట్టిన ఫోటో అనేది చూడండి. అండ్ నేను ఇక్కడ పక్కన కూడా యాడ్ చేస్తాను అనమాట. అంటే ఇది ఫుల్గా చేసుకుంటే బ్లౌజ్ అంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ట్రేసింగ్ కూడా ఇలాగే చేసుకోవాలి. నేనైతే ఫ్రీ హ్యాండే ఇలా డ్రా చేస్తానన్నమాట. లేదు అనుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, పేపర్ కట్ చేసుకుని కూడా మీరు ఈ విధంగా ట్రేస్ చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను, ఒకసారి చూసేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.